ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు, కేవలం కల్పితాలు మాత్రమే. ఏమన్నా తప్పుగా ఉంటే క్షమించండి. అండ్ ఈ వీడియో చిన్నపిల్లలకు కాదు, పెద్దవాళ్ళకి మాత్రమే. దయచేసి మీ హెడ్ ఫోన్స్ పెట్టుకొని మాత్రమే వీడియో చూడండి. ఏడున్నావురా? ఇందిరా పొద్దుగాల ఫోన్ చేసి ఏడున్నావు అంటావు. ఏడుంటారా? ఇంట్లో ఉన్నా. సరోజా అంటే ఇంట్లో ఉన్నావు అనుకున్నది. అరే నేను కుక్కలు నక్కలతో ఎక్కియాలరా. నీ అబ్బాయి ఏమైందిరా నీకు? ఆంటీ దగ్గర నేనెందుకుంటారా? మా ఇంట్లోనే ఉన్నా. మా అబ్బాయిల ఫోన్ చేసి ఆంటీ దగ్గర ఉన్నావు, గుద్దలు ఉన్నావు అని అంటావు. ఏంద్రా? సరే కానీ తానం చేసినవారా? దసరా కదా. ఏలే చేయలే. ఈ బృద్దా నీకు దాగిలోడా. ఫోన్ పెట్టు. నువ్వు అయ్యాలి రాత్రి ఫోన్ చేసి గుద్దలు పెడతావు. కాదురా చెప్పేది నువ్వు. ఏంద్రా నీ బాధ? ట్రాక్టర్ మీద గొర్రెలు కొత్తున్నావు, ఇంటికి రారా? ఈ గొర్రెద్దు నువ్వు వద్దు ఉంటరా. ఫోన్ పెట్టు. నీ అబ్బా రాత్రి అంతా నిద్ర లేదురా నాకంటే. ఇలా దసరా దావత్ నాదేరా. లెస్ డ్యామేజ్ ద లివర్ బ్రో. ఓ మైక్ వాట్ అబౌట్ బాబు? ఓ దట్ పొట్టి బాబు. యా పొట్టి బాబు. నేను వాడిని పట్టుకొని వస్తుంది. ఈ బండి కడుగురా అంటే గుద్దనవుతుంది, గుడ్లు గుంసానే అంట. తానమన్నా చేసినావా లేదా? ఇలా పండుగోలే చేసిందే నీ అబ్బా. చెడ్డీల మురికి చెడ్డీలనే ఉంటది కానీ పూజలు పురస్కారాలు చేస్తాను పొద్దుగాల చేసిందే. ఊర్రకు గండం కాలిపోను. ఏం ఊరుతావు? నన్ను తాగోతు చేసిన బీర్ గారికి, నన్ను కచ్చ కొట్టేలాగా చేసిన కోటర్ గారికి, నన్ను డోపర్ని చేసిన అడ్వాన్స్ కి, నన్ను ఎర్రిపూకుని చేసిన నా ఎక్స్ కి అందరికి దసరా పండుగ శుభాకాంక్షలు. మీరు సుఖంగా ఉండి నన్ను సుఖంగా ఉంచండి. అదే 10,000 నాకు. ఏం చెప్తాను? గుద్దాయికి లోడ తీరిన గుద్ద దారిలో కడిగినట్టు. ఇప్పుడు నీకు పని తీరిందని ఆ పొద్దుగాలనే మోపి చేసినావా? నీ తాగోతాలికి అలా తాత కొల్లి. నీకు అన్ని కావాలి రాయరా సుద్దులు. నువ్వు బండి కొబ్బరికాయ కొట్టుపో. లంజ కోపం గుంజ చేసినారు. పోలి మీద కోపం నా మీద అంటే మీరు లీక్లని. బండి కడిగినావా? తూతు మాత్రం తుమ్మకాయ మాత్రం నీళ్లు చల్లినావా బండి మీద? ఎవరిదాకా ఏం చేసినావు నువ్వు? ఇక ఇప్పటి నుండి ఎన్ని బీర్లు తాగినా డిచ్ కావద్దు. ముక్కు మూసుకొని గట్టర్లో పడద్దు. సిగరెట్లు తాగి లివర్ దెంగతట్టున్నది. ఇప్పటి నుండి కచ్చ కొట్టినా కట్టేలాగా అట్లనే నిలబడాలి. బుద్ధల తాగి గట్టేర్ల పడద్దు. ప్యాంట్లనే ఉచ్చోసుకోవాలి. మీద కక్కుకోవద్దు. ఈడ దొరుకుతాడా వాడద్దు. ఇంకా చెప్పు. ఇప్పుడు చూస్తే కాలు చాపి గుద్దల ఫోన్ వస్తాడు. హ్యాపీ దసరా డాడీ బ్రో. స్నానం చేసినావా లేదా? నీ అవన్నీ గివే నీ గుద్దల ఒడిసినట్టు మాట్లాడుతూ. సరే బేట తాగైతే ఇంటికి రాకు. గుద్దల గొనగాలి కదా ఇంటికి మీ మావత్తాడట. ఆయనకి ఇంటికాడ కరువు తెంగులాడినాయి అట్లా పైసలు. కుర్రక మీ అవి ఉంటది మళ్ళా పండుగోలే. వాళ్ళ అన్ననేమో అంటారం అనుకుంటది. గుద్దల తాగనీకి తిననీకి అయితేనే అత్తడాడు. నేను ఉన్నప్పుడు అయితే రాని కోటలు ఉచ్చవసిస్తా. సరే డాడీ నేను పోతా. మరి చోటుగాడు ఎందుకో ఫోన్ చేసిండు. అలా లేకి బాడుకాలతో తిరుగుడు తాగుడు తొందర లావుడు ఇట్లాంటివి ఏవి చెప్తున్నా. పెళ్లి లేదు పేరంటారు లేదు. ఊళ్ళు ఇజ్జత పోతుంది. తాగుడు బుక్కుడు గివి అవుతున్నాయి నీ బతుకంతా. సరే సరే బయటకు పోయి తాగు. నువ్వు ఇంట్లోనే తాగు. ఇయ్యి జడితేయ్యు. మనోడు తానం చేసినోడు ముఖం కడిగాడు, కాళ్ళు మొక్కిండు. నువ్వు ఆగుబే డాడీ మొక్కే. తానం చేసినావా లేదురా? చేసినరా లేకి బాడుకావు. తానం చేయకుండానే మొక్కుతానా? నిజం చెప్పురా ఫాల్తులా. తానం చేసినావా నీళ్ళు చల్లుకున్నావా మీద? చేసిందే నీ అవ్వ మందుల మానందంతో. బీర్లు తేలేదు ఏంది? అందుకే జడితెత్తలేదు కావచ్చు. మళ్ళీ బీర్లు అంటానేమరా? మంచిగా ఫిక్సలు చంపి బొత్తలు పెంచుడు. తాగుడు అని బీడి బిచ్చం. గుమ్మడికాయ తెచ్చినవారా బయట? తేలే డాడీ. నాకేం తెలిసే గుమ్మడికాయ. పీకనీకి వచ్చినావు మరిగా? మీ అవనాడుకు నలవకో తేడా పెట్టిందో. ఎందుకు పుట్టినవరా కొడుకు అంటే ఎట్టి పుట్టినట్టు అయిపోయింది నీ తెలియలేని. గుమ్మడికాయ తేడట. గుమ్మడికాయ గులుగా కావు గుడి గురిగినట్టుగో. కాలు కలిసి తల్లి ఆటంగా రాకుండా చూడు. అంత నీదే తల్లి. పట్టు అందుకో. డాడీ గుమ్మడికాయ ఏం చేయాలి? అక్కడ పెట్టరా నలవకప్పుల పట్టుకొని చూస్తావేవరా గుమ్మడికాయను? మంచిగా చెప్పచ్చు కదా డాడీ. ఎందుకు తిడుతున్నావు? పండుగోలే. కొబ్బరికాయ ఏదిరా బిడ్డ? ఇంట పెట్టిన డాడీ. వంట రూమ్ ఉన్నది కొబ్బరికాయ. అవురా బాబు చెప్పురా. నువ్వే చెప్పురా. ఏ చెప్పు వాటి దేంగురా చెప్పురా. ఈ ఫాల్తులని చదువుకుని ఈ గోకురా అంటే గుద్దలు వెళ్ళి పెట్టినాడు. ఓపెన్ అంటే ఓపెన్ చేస్తాడు. పిల్లికి పుండు కొట్టినట్టు తాపకూడదు చెప్తావు మరి నువ్వు. నేను అమ్మకి చెప్తావు పోయి. చెప్తాను మీ అవ్వచ్చు చేత తీయడం. నేనే చేయాలి. అన్ని నేనే చేసావాలి. అన్ని నేనే చేసావాలి. ఏమైతుంది? తాగమంటే కోటర్ కచ్చ కొడతావు కదా.
ఇంద్ర ఏంటి మాడమొక పాడుకోవు ట్రాక్టర్ పడి తొక్కితే అది మాట్లాడుతానే ఎవరు నువ్వు నాకే ఏ అంకుల్ పోనీ 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 అంకుల్ గుమ్మడికాయ కొట్టి కొబ్బరికాయ కొట్టు మరి పూస కూర్చున్నట్టు చెప్తారా రానికి హిందీ అయితే కుక్కిన్నట్టు నలుగురు పురాణాలను అందు వాడకం మనిషి కాదురా గుద్దలు ఎంటుకోరా చీరు బొంద పెడతా ఎవరి ముఖం చూసిన పొద్దుగాల నేను కూర కొడుతున్నా గానీ బీల్ అవుతుందే మరి నువ్వు కొట్టరా ముందు తెత్తగాని దెంగడు మింగడు గంగడు కాసం అన్నట్టు నీకు పని శాత కాదు మన శాత కాదు అని అంటేనే గుడ్లు కూస్తాయి గుద్దలు వస్తుంది నీకు నువ్వు కథలు తెంగకు నువ్వు ఇట్లా బీర్లు చేయలేదు అనుకో ఈయన పెట్టిపోతుంది అంత దందా అరే నాదేరా దావతు మా డాడీని కాడ బీర్లో కూర్చున్నాం ఆ గొర్రకు నువ్వు ఉసుకలు చూసినట్టు మాట్లాడకరా నాకు మంట తెంగుతుంది నువ్వేం చూస్తున్నారు నువ్వు బోడి కడుగుతున్నావు అంత కసర ఉంటా నేను గడగా మరి నిలవాడు చూస్తావు ఇక సూడి బారే చూసినట్టు అంగ శాత కదా మింగ శాత కదా ఇక ఎట్లా మరి నువ్వు కొట్టు నీకు దాన్ని వస్తావురా కొట్ట నీకు కడుగురా ముందు కిలకిల కూర అంటించుకుందాం తోటలకు పోయి బీర్లు పట్టుకొని పోదాంరా ఉర్రకు ఏ అట్లయితే కడుగుతా నేను రమ్మ నీళ్ళు పోతాడు ఏ దెంగే నేను కూర కొడతలేనా కళ్ళని కొంగలు దెంగ ఈ కళ్ళు ఎప్పుడు నావేనే మరి నేను బోటి కడుగుతలేనారా మా అడిగినది నీ గుద్దలేవది గుర్చగప్ప అన్నట్టు పని శాత కాదు మన శాత కాదు పని దొంగలని ఇప్పుడు మీరు ఒకరి కూతురు ఒకరు లేడేందుకు పెట్టుకుంటారా ఏమని పని ఆ చేయక మరి చూడరా నేను ఈడ కొడతానే ఉన్నా నీళ్ళు పోసేదా అంటాడు పని దొంగలని మరి నేను ఇట్లా ఊళ్ళాడుతాను ఏంది ఈడ ఈ లొల్లి పెన్ల ముండయ్యో పని చేయరా అంటే మా అయ్య వచ్చిండు అనుకో మళ్ళీ ఎక్కుతారా అందరినీ కలిసి సరే బీల్ అయితే దేరా ఎత్తరా ఆయన ముందు కూరనైతే కొట్టరా పిల్ల ఉట్టక ముందే కూర కొట్టించినట్టు కూర కొట్టక ముందే బీర్లు అంటావు అరే నువ్వు ఎన్న కథలు తెంగు మీ మాత్రం కూర కొట్టి వేయించుకోేస్తాం పైసలు అయితే కావాలి సరే ఎట్లనో చావురి మిమ్మల్ని నలగ పెట్టుకుంటే గుద్దల కట్ట పెట్టుకున్నారు 1 hour later. అరే ఇలా వైన్సులు బందట్రా అమ్మతోడు ఎందుకురా ఎందుకేంద్రా గాంధీ జయంతి అలా అయ్యో ఎట్లరా మరి ఇలా గాంధీ జయంతి కాకపోతే స్టేట్ బడ్జెట్ దాటిపోతుండరా మన లిక్కర్ లో నువ్వు తలగని తప్పని మాటలు దెంగకు దావా దెంగినావు అనుకో సావ దెంగ చెవులు మొత్తం రే నువ్వు ఆశ పెట్టి గుద్దలు వెళ్ళిపోయినట్టు చేయకు సరే ఏడవకురు గానీ మాలతీ కిరాణా వాళ్ళకు ఆ పోయి అంగవాడు సీనన్న దగ్గర చెప్పేది ఇంట్రా చెప్పరా మరి తాత నూకులా అన్నాడు మెల్లమెల్లగా చెప్తావు మా డాడీ పేరు చెప్పి కాటన్ బీర్లు అడుగు ఇవ్వకపోతే అంగవాడు ఆయన దగ్గర ఒకసారి ఇవ్వకపోతే ఏంద్రా ఇస్తారా గుదాకిలోడా మా డాడీకి కాతున్నది ఆడ బీరుకు 30 రూపాయలు ఎక్కువ దెంగుతారు సీనన్న ఎట్లా సావపోతే పోని సాతగా సావరాదు నాకు చెప్పింది చేయరా అంటే బర్రి నింది దుడ్డ కట్టింది గుద్దల కట్టెరిగింది గుడ్లకు సేవలు కుట్టినాయి అని అన్ని కుంటి సాకులు చెప్తావు తీసుకురారంటే 30 రూపాయలు ఎక్కువ దెంగుతారన్న పడుతుంది సరే సావు నీయేగా పైసలు దెంగటి నా ఏమన్నా రారు తొందర కూర కూడా ఉరికింది బోటో బకెట్ పట్టుకుంటారా ఈ గుద్దలకి ఈ కూర తింటావు బోటి కూర కూడా తింటావారా సరే సావు నీ పీసుడు గుద్దని కుట్టాను గురువు అయితే ఇంకా గుమి నిండన్నా ఇత్తు పోవద్దా తొందర రారా తోటలకు నువ్వు పోతా గాని పోయేటప్పుడు మెల్లగా వినండి వాడే గుద్దలు రాయి పడ్డామని చెప్తారు దసరా రోజు అరే మెల్లగా తాగుర్రా ఏదో కరువు ప్రాంతం నుండి వచ్చినట్టు కిర్రు అంటదిరా మళ్ళా మలుసుకొని పడతారు నాకు పెద్ద బండి కాళ్ళ అందే అని స్కూటీ కొన్నాం తార పట్టకాయలు పట్టుకొని ఊలాడిపోయినావు కొంచెం పెరుగుతూ కావచ్చు ఒక్క పెరిగే ఎక్కిందారా నీకు కాదురా స్కూటీని నా మరదలుంది ఏడుందిరా మొన్ననే ఆటో అనిల్ గాంతో లేచిపోయి మళ్ళీ వచ్చిందటగా ఫ్రీ బస్ అయినట్టు ఇట్లా ఓడు అట్లా తీసుకోవచ్చు అత్తన పోతానా రామశీలికి అన్నట్టు అనిల్ గానికి కాలం పెట్ట పేరురా మరి మరదల్ని మంటలో నువ్వు కాగురా దానికి అసలు దొడ్డు బియ్యం పెడుతుర్రట అందుకే వచ్చిందట్రా అది నాకే ఇచ్చి తలగ పెడతారు ఏంది ఇవాళ మా ఇంటికి వచ్చిరా అరే ఇప్పుడు దేనికి వచ్చినావు ఏం మాట్లాడతారా మీరు నువ్వు గుద్దమోయి పిచ్చలు చచ్చినా మీకు తాగిపించింది పోతుంది తినిపించింది పోతుంది మళ్ళీ నన్ను పిచ్చలు చచ్చినాయి అంటారా అంటే ఉంటాయి రా పెడితే పెళ్లి కొడతారు లేకుండా సాగు కొడతారు తిన్నకాడ ఎరిగేలని ఈ గుద్దల దమ్మే ఉంటే మరదలను వేరేటోనికి ఇచ్చి చేసినావు రారా మీ మరదలను మీకు తాగిపించింది పోతుంది తినిపి మా తాగిపించినవు నేను ఉత్సవ పోతుంది A few moments later. ఈ హ్యాపీ దసరా రా కాలు రెక్కలు చల్లగా ఉంటే సచ్చదాకి ఇట్లనే కలిసి ఉందాం ఏదైనా నాకు అద్దు నీ జమ్మాదును బాదు నన్ను నన్ను పిచ్చలు వచ్చినట్ట వారా నువ్వు 70 రా లమిడి
హ్యాపీ దసరా పొట్టి సుఖంగా ఉండి నాకు రోజుకో బీరు తాగిపోయారా నీ పేరు మీద వచ్చి నీ కడుపున పుడతా. హ్యాపీ దసరా రాడు ఇంకా ఎవరా పిల్లలు పీరలు ఏం తీసుకుతారా వచ్చి బట్టలు తీసుకు సమ్మగా ఉంటది. ఈ కచర జాతిని కప్పలు నువ్వు అదే నారా నీకు ఇక. ఇప్పుడు పోయి మా డాడీకి జమ్మి వేడదంపా. మా డాడీ అంటే వాళ్ళు మీ అంకుల్. ఇప్పుడు అంకుల్ దగ్గరికి ఎందుకు రా, తాగినవని తెలిసింది అనుకో పుట్టు పూర్వతలు అన్ని నూకుతాడు. మా డాడీకి జంబి పెట్టేద్దాంపా. అద్దరా చెప్పేది నువ్వు. నేను లేనా మా డాడీకి భయపడతాను నేను. బాబుగాడు పులి. బాబుగారు పులి పులి నువ్వు నడు జమ్మి పెడదాం మా డాడీకి. నువ్వు అద్దంటే గుద్దలేలు పెడతావు పప్పు చీట బాగున్నదేమరా. డోర్ ఓపెన్ చేయి, పులి వచ్చింది. డాడీ బ్రో హ్యాపీ దసరా. థ్యాంక్స్ బేటా, మీ అంకుల్ ఉన్నారు రంగడి దెంగకు నీకు దండం పెడతాను. ఓ మరదలు కరదానా ఎందుకు వచ్చినవే లేచిపోయింది దాని హ్యాపీ దసరా మరదలు పిల్ల. ఓ అత్తమ్మ హ్యాపీ దసరా. ఓ మామ మీన మామ గమ్మతున్నావు ముద్దకు ముద్ద. ఓ డాడీ బ్రో హ్యాపీ దసరా. తాయన డాడీ నీకు కూడా కూర తెచ్చిన డాడీ. ఈ గురించి మాట్లాడనీకి వచ్చిర్రు అంగడి దెంగకు రా. నువ్వెన్ని చేసినా నీకే ఇచ్చి చేతరాటరా మీ మరదలను. అంత బాగేనా బావా మంచిగున్నావా? భావనా నువ్వు భావనకు నీ భావం మీద మన్ను తాగింది మొత్తం దిగింది. ఇది నవ్వ కడుపు రీకంగా ఇది నాయం పడి తగిలింది రా. అయ్యా కుమారు పట్టినట్టు పట్టింది. ఉరుకురా బాబు ఉరుకు, దొరికితే బరుకుతా ఉరుకురా. దాంతోనే పెళ్లి చేస్తారు. అద్దరా మా వస్తాను అన్నప్పుడు అర్థం చేసుకోవాల్సింది. బావ అంటాను చూడు, బావ ఇప్పుడు గుర్తొచ్చిండా బాగా బూడిద ఒకడు ఉత్సాహనోడు బుడ్డ జోకినట్టు. ఆగురు అరే నీకు కాదు అరే అరే బాబు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. అందరికి దసరా పండుగ శుభాకాంక్షలు. కాకండి అంటే ఎవరు విన్నారు కానీ తాయి అంగడంకడి కాకండి, గుద్దబట్టలు నింపుకోకండి, ఒళ్ళు కొట్లాటలు మాత్రం పెట్టుకోకండి. తెల్లాలైతే ముఖం చూసుకోవాలి. బై గైస్, సీ సూన్. వన్స్ అగైన్ హ్యాపీ దసరా మిత్రో. మళ్ళీ కలుద్దాం కొత్త కాన్సెప్ట్ తో. బై గైస్, సీ సూన్.